నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్కో సంస్థకు చెందిన యాష్ పాండ్ కట్ట తెగిపోయింది. దీనిపై విచారణ చేయాలని కలెక్టరేట్లో డీఆర్ఓకు వైసీపీ నేతలతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యాష్ పాండ్ కి సంబంధించి పలు పనులు జరిగాయని, పనుల్లో నాణ్యతను పాటించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని కాకాని ఆరోపించారు. యాష్ పాండ్ కట్ట తెగిపోవడంతో పొలాల్లోకి బూడిద నీరు వచ్చి చేరుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కాకాని. కానీ ప్రభుత్వ విచారణపై తమకు విశ్వాసం లేదని తెలిపారు. విద్యుత్ ప్లాంట్ల భూసేకరణ, రైతుల పునరావాసానికి సంబంధించి ఆయా కంపెనీలు ఇంకా నిధులు చెల్లించలేదని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. రైతులను ఆదుకునే విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి అనేక సందర్భాలు చెప్పాం. ఏదైతే ఫ్లై యాష్ ఉందో ఆ ఫ్లై యాష్ కి సంబంధించి సోమిరెడ్డి కొడుకు నెలకి 16 బల్కర్ను ₹1,00,000 లెక్కన వసూలు చేస్తూ 16 లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేసి, కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించనున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ దగ్గర ఎవరికి ఎంత ఇస్తున్నారు బాల్కర్లకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలంటే అది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కట్ట తెగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు విశ్లేషిస్తే, ఈరోజు అధికారులు కనుక దాని మీద విచారణకు ఆదేశిస్తే, ఈరోజు దాదాపుగా జెన్కో యాష్ పాండ్ పూర్తిగా నిండిపోయింది. జెన్కో యాష్ పాండ్ పూర్తిగా నిండిపోయిన తర్వాత ఈరోజు ప్రమాదం జరగడానికి కారణం ఎన్నికలకు ముందే దానికి సంబంధించి డీసిల్టింగ్ చేయాలి, ఉన్నటువంటి పూడిక తీత పనులు ప్రారంభించాలని చెప్పి జరిగింది. టెండర్లు పిలిచిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయితే దానికి సంబంధించినటువంటి అర్హత సాధించాడో, ఏ కాంట్రాక్టర్ అయితే పనులు ప్రారంభించాడో ఆ కాంట్రాక్టర్ సాధించి పనులు ఆపించి వాటికి మరలా రివైజ్డ్ ఎస్టిమేట్స్ తీసి రేట్లు పెంచి ఆ కాంట్రాక్ట్ కొట్టేయాలనేటువంటి ఆలోచించారు. ఆ కాంట్రాక్ట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి అధికారులు సస్యమిరానంతో ఆ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో బేరసారాలు సాగించడానికి సమయం పట్టింది.